నెల్లూరు నగరంలోని స్థానిక మినీ బైపాస్ నందుగల శ్రీనగర్ కాలనీలో సాయి మోహన్ రెడ్డి, నిఖిత్ రెడ్డి సారథ్యంలో శివశక్తి టీవీఎస్ బైక్ షోరూంను నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఇన్ఛార్జ్ మేయర్ రూప్ కుమార్ యాదవ్, తెలుగుదేశం నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, మాజీ మేయర్ భానుశ్రీ, తాళ్లపాక అనురాధ, టీవీఎస్ మోటార్ కంపెనీ జనరల్ మేనేజర్ కైన్ రాజ్ జోహి, హరిప్రసాద్ రెడ్డి మేనేజర్ తదితరులు చేతుల మీదుగా బైక్ షోరూమ్, సర్వీస్ సెంటర్, స్పేర్ పార్ట్స్ సెంటర్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, భారతదేశంలో పేరెన్నిక గల టీవీఎస్ కంపెనీ నెల్లూరులో అధునాతన మోడల్తో సర్వీసింగ్ సెంటర్తో కస్టమర్లకు సేవలు అందిస్తున్నామని అన్నారు. అతిథులందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. మిస్టర్ కేట్రాజ్ నేషనల్ సేల్స్ మేనేజర్ గారు దీన్ని లాంచ్ చేశారు. ఒకసారి క్లాప్ చేసుకో. సూపర్. ఎవరో క్లాప్ చేయండి ప్లీజ్. ఈరోజు చాలా ఆనందంగా ఉంది. నెల్లూరు నగరంలో చాలా రోజుల తర్వాత ఇండియాలో నంబర్ 1 అనే పొజిషన్లో ఒక ఆథరైజ్డ్ డీలర్ని షోరూమ్ని ఇక్కడ ప్రారంభించడం టీవీఎస్ కంపెనీ వాళ్ళు చాలా రోజులుగా ఎదురు చూస్తున్న
శుభ సమయం ఇది. ఈ టీవీఎస్ కంపెనీ మనకు తెలిసిందే ఎన్నో సంవత్సరాలుగా ఇండియాలో నెంబర్ 1 స్థాయిలో ఉండి కొట్టుమిట్టాడుతూ కొన్ని కంపెనీలతో పోటీ పడుతూ టూ-వీలర్ రంగంలో అభివృద్ధి చెంది ఎంతో ఉన్నతమైన స్థాయిలో వీళ్ళు టూ-వీలర్స్ని మన భారతీయులకైతే మన నగరంలో అందరికీ అందజేయడం జరుగుతుంది. ఈ ఆథరైజ్ డీలర్షిప్ ఇక్కడికి రావడం మన నెల్లూరు నగర ప్రజలకి ఎంతో ఆనందదాయకమైన విషయం. ఎందుకంటే మనకి సేల్స్, ఆఫ్టర్ సేల్స్ జరిగే సర్వీస్ అయితేమి, స్పేర్ పార్ట్స్ అవైలబిలిటీ అయితేమి అన్నీ వాళ్ళకి ఇమ్మీడియట్గా అన్ని సదుపాయాలతో వాళ్ళకి ఇమ్మీడియట్గా అమ్ముకొచ్చేదానికి ఈ ఆథరైజ్డ్ డీలర్స్ మనకి అందుబాటులోకి తేవడం చాలా ఆనందకరమైన విషయం. నెల్లూరు నగర ప్రజలు ఇప్పటి వరకు చిన్న చిన్న డీలర్స్ దగ్గర తీసుకొని సర్వీస్ సరిగా లేక ఇబ్బందులు పడుతున్న ఈ తరుణంలో ఈ ఆథరైజ్డ్ డీలర్షిప్ బ్రాంచ్ని మన నెల్లూరు వాస్తవ్యులు మా తోటి పార్ట్నర్స్ అయిన సాయి మోహన్ రెడ్డి అండ్ నిఖిత్ గారు వీళ్ళిద్దరూ ఈ బ్రాంచ్ని ప్రారంభించి నెల్లూరు నగరవాసులకి దగ్గరగా టీవీఎస్ కంపెనీని తీసుకురావడం జరిగింది. మా తరఫున అంటే నెల్లూరు నగర ప్రజల తరఫున వీరందరికీ మా కృతజ్ఞతలు మరియు అభినందనలు తెలియజేస్తూ ఈ షోరూమ్ని నెల్లూరు ప్రజలు అభివృద్ధి పరిచేటట్టుగా అందరూ సహాయం చేస్తారని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈ ఆథరైజ్డ్ షోరూమ్ ఓపెనింగ్కి వచ్చిన మన స్థానిక రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారికి మరియు ఇన్ఛార్జ్ మేయర్ రూప్ కుమార్ యాదవ్ గారికి అలాగే ఏరియా కౌన్సిలర్ అయిన మదన్ కుమార్ రెడ్డి గారికి ఓపెనింగ్కి వచ్చి అందరినీ ఈ ఓపెనింగ్లో ఆథరైజ్డ్ డీలర్షిప్ని ప్రారంభించిన పార్ట్నర్స్ అందరినీ దీవించి అందరికీ శుభాకాంక్షలు తెలియజేసినందుకు మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. మహారాజులైనటువంటి రూరల్ ఎమ్మెల్యే గారు శ్రీధర్ రెడ్డి గారికి అండ్ దెన్ రూప్ కుమార్ యాదవ్ గారు అయినటువంటి మేయర్ గారికి, భానుశ్రీ గారికి, అనురాధ గారికి, ఇంకా అగ్రత మహారాజులు అందరూ చేసినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు. ఈ షోరూమ్ని ఇంతగా గ్రాండ్ అంటే ద్విచక్ర వాహనాలు అనేటువంటివి ఇంట్రా అంటే పేదవాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు, మధ్యతరగతి వంటి వాళ్ళు ఎక్కువగా ఇష్టపడి అవసరమైనటువంటి వస్తువు జీవితంలో అనునిత్యమైనటువంటిది. ఇప్పుడు ఒకనొక స్టేజ్లో చూసుకున్నామంటే ఫ్రిడ్జ్, టీవీ, మోటార్ సైకిల్ అనేటువంటి విలాసమైనటువంటి వస్తువులు అనేటువంటివి ఇప్పుడు నిత్యావసర వస్తువైనటువంటిది ఏమైందిరా అంటే ద్విచక్ర వాహనం. ఏ ఇంట్లో కూడా ద్విచక్ర వాహనం లేనిదంటూ లేనేలేదు. అలాంటి ద్విచక్ర వాహనంలో సంస్థల్లో అగ్రగామి అయినటువంటిది టీవీఎస్ కంపెనీ. ఆ టీవీఎస్ కంపెనీ నిఖిత్ రెడ్డి గారికి అండ్ దెన్ సాయి మోహన్ రెడ్డి గారికి ఒక అవకాశాన్ని ఇచ్చింది. వీళ్ళిద్దరూ కలుసుకొని ఎంతో ఇన్వెస్ట్ చేసి అంటే టూ-వీలర్ సేల్స్ రంగంలో లాభ నష్టాలు ఎవరైనా వ్యాపారం చేస్తున్నారంటే లాభ నష్టాల గురించి ఆలోచిస్తాం. ఇందులో ఏముంది ఏం లేదు అనే ఆలోచన చేయకుండా ఒక గొప్ప అవకాశంతో తీసుకొని ఒక గ్రాండ్గా ఓపెన్ చేయడం, ఇంత ఇన్వెస్ట్ చేసి ఒక గొప్ప అనుభూతిని అంటే చూసారంటే కార్పొరేట్ హాస్పిటల్లో పెట్టడం అనేటువంటి పేదవాడికి అందరి చేయగా ఉండేటువంటిది ఒకనొక స్టేజ్లో. అలాంటిది అట్లా కాకుండా ఇప్పుడు ఆరోగ్యశ్రీ అనేటువంటి రావడం చాలామందికి అవకాశం వచ్చింది. అదే విద్య, కార్పొరేట్ స్కూల్స్, కార్పొరేట్ కాలేజెస్ అంతా కూడా చాలామంది ఇప్పుడు ప్రైవేట్ స్కూల్స్, కాలేజెస్లో ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అదేవిధంగా మోటార్ సైకిల్స్ ఒక అనునిత్యం అవసరమైనటువంటి మోటార్ సైకిల్ కూడా కావాలి కాబట్టి దాని మీద కూడా గ్రాండ్ లుక్ ఇచ్చి ఇంత వ్యాపారం మీద ఇన్వెస్ట్ చేసి దానికి లాభ నష్టాల గురించి ఆలోచించకుండా ప్రజలకి ఒక గొప్ప అవకాశాన్ని ఇవ్వాలనే ఉద్దేశంతో ఇక్కడ ప్రారంభించడం జరిగింది. సింహపురి ప్రజలందరికీ కూడా ఇదొక సదవకాశమని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.